యొక్క బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆన్లైన్ ప్రోగ్రాంకి మీ అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో సృష్టికర్త ప్రార్థనా మందిరం తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. ప్రభువు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక ఆయన మనసారా స్తుతించుకోవడానికి, ఆయన గురించి మరి మహింపరచడానికి, గణపరచడానికి, ఆయన గొప్ప చేయటానికి ఆయన ఇచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిద్దాం మరొకసారి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతాను, విందాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారాగా, స్తుతి ఆరాధన ద్వారాగా, ప్రార్థనల ద్వారాగా నిన్ను మహింపరిచి గణపరిచి ఉన్నాము. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా వాక్యములో ఉన్నటువంటి మాటలను నీ బిడ్డలతో మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ వాక్యం మా పాదాలకు దీపం, మా త్రోవలకు వెలుగు గనుక ఆ వెలుగులో నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కూడా నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు వినగల చెవులు, గ్రహించగలిగిన మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చాలా మంచిది ప్రియులారా. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో చెప్తూ ఈ రోజున నీతో, నాతో, మనందరితో, క్రొత్త నిబంధన సంఘమైన మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం వింటున్నాం. ఏమిటంటే, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే. మనం చూస్తే భేదవాడుగా పిలువబడ్డావా, ఆ స్థితిలోనే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. సంపన్న స్థితిలో లేకపోతే ధనం సమృద్ధిగా అనుగ్రహించబడిన తరువాత పిలువబడి యేసుక్రీస్తు ప్రభుని నమ్మావా, అయితే ఆ స్థితిలోనే ప్రభుతో సహవాసం కలిగి ఆయనలో చక్కగా ఎదుగుతూ ఫలిస్తూ భయభక్తులు కలిగి విశ్వాసములో స్థిరపరచబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ దేవునితో సహవాసం కలిగినటువంటి దేవుని ప్రజలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో పిలువబడి ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే భేద స్థితిలో పిలువబడినటువంటి దేవుని ప్రజలు సంపన్న స్థితిలోనికి వెళ్ళటానికి ఇష్టపడతారు, ఆశపడతారు. 20వ వచనంలో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను, ఆ స్థితిలోనే ఉండవలెను. పిలువబడినటువంటి ప్రతి దాసుడు, పిలువబడిన ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా చేయబడ్డారు. స్వతంత్రులు. యేసుక్రీస్తు ప్రభునందు స్వాతంత్ర్యం పొందినటువంటి వారు, ఫ్రీడమ్ కలిగినటువంటి వారు, బంధకాల్లో నుంచి విడుదల పొందిన వారు కనుక వాళ్ళు స్వాతంత్రం వాళ్ళకు అనుగ్రహించబడింది. అయితే స్వాతంత్రత పొందినటువంటి దేవుని పిల్లలు క్రీస్తు దాసులుగా ఉన్నారు. కనుక దేవుని ప్రజలు దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ
ఏ స్థితిలో పిలువబడ్డావు? దాసుడుగా 21వ వచనంలో దాసుడుగా పిలువబడ్డావా? చింతపడగాకు. చింతపడకుండా ఆ స్థితిలోనే స్వతంత్రత పొందువాడు. చింతపడకుండా స్వతంత్రత చింతపడకుండా స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు అగుట మరీ మంచిదని చెప్తున్నాడు. అంటే స్వతంత్రత కలిగి ఉండటం అంటే కింద ఫుట్నోట్లో స్వతంత్రం అగుటకు శక్తి కలిగినను దాసుడువై యుండుటకే చూడము అని చెప్తున్నాడు. దేవునికి దాసులుగా పిలువబడినటువంటి వారు స్వతంత్రులు అయినప్పటికీ ఆ స్వాతంత్రత లేకపోతే ఆ స్వాతంత్రత శక్తి కలిగిన ఎడల దాసులుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడాలంట. అంటే దాసులంటే దేవునికి పనివారుగా, దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా ఉంటారు. స్వతంత్రత పొందిన వారు అంటే స్వతంత్రులుగా ఉన్నవారు దేవుని మాట వినటానికి ఇష్టపడరు. దాసుడు అనుకోండి, పనివాడు అనుకోండి, నా యజమానుడు ఎప్పుడు పిలుస్తాడో ఆయన పిలుపుని విని ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పినటువంటి మాటను నేను విని దాని చొప్పున నేను నడవాలి, చెయ్యాలి. ఎందుకంటే ఆయన నా యజమాని కనుక ఆయన చెప్పినటువంటి మాటలు నేను విని ఆయన చొప్పున నడుచుకోవాలని అనుకుంటాడు. అయితే స్వతంత్రత పొందిన వాడు ఫ్రీడమ్గా ఉంటున్నాడు. యజమానుడి మాట వినాలి, నాకు యజమానితో పని లేదు, ఇంకెవరితో నాకు పని లేదు, నేను స్వతంత్రుణ్ణి అని చెప్పుకునే వారుగా ఉంటున్నారు. అయితే అలాంటి వారు, స్వతంత్రత పొందినటువంటి వారు, వాళ్ళు దాసులుగా ఉండటానికి దాసులుగా ఉండుటికే చూడండి. కానీ స్వతంత్రులుగా అంటే వాళ్ళు మాట వినకుండా పోయేవారుగా ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దైవజనుడైన పౌలు గారు ఫిలిప్ సంఘముతో చెప్తూ ఆయన అంటాడు, దైవజనుడైన పౌలు గారు ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మనం చూస్తే ఫిలిప్ పత్రిక 4వ అధ్యాయము అక్కడ 11వ వచనం మనం చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేదు కొంతమందికి. దేవుడు కొద్ది గొప్ప దేవుడు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉండగా అందులో తృప్తి లేదు. ఏదో వచ్చి పడాలి, ఏదో గొప్ప కార్యం జరగాలి, ఏదో కొండ మీద నుంచి వచ్చి ఊడి మరి నెత్తి మీద పడాలి అన్నట్లుగా స్థితిని మర్చిపోతున్నారు. తను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఆశపడుతున్నారు. ఆలోచించవలసినంత కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆశపడాల్సినంత కంటే ఎక్కువగా ఆశపడుతున్నారు. చివరికి నిరాశ, నిస్పృహలు వారికి కలుగుతూ ఉన్నాయి. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, స్థితిని మర్చిపోవద్దు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి.
దైవజనుడైన పౌలు గారు, నేను ఏ స్థితిలో పిలువబడినానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి నేను నేర్చుకున్నాను అని చెప్తున్నాను. దేవుని ప్రజలమైన మనము కూడా ఆ స్థితిలోనే ఉంటూ దేవునితో సహవాసం కలిగి సంతృప్తి కలిగి ఉండాలని ఆ వాక్యానికి అర్థం. కనుక ఇంకా ఏమంటాడంటే 12వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4:12లో, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారు ఆయన ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటున్నాడు. దీన స్థితిలో ఉన్న ఎరుగుడు తెలుసు అంట ఆయనకి. అంటే దీన స్థితిని అనుభవించాడు, సంపన్న స్థితిని అనుభవించాడు, ఆకలి కలిగినటువంటి అనుభవం కూడా అనుభవించాడు. అలాగే సమృద్ధి కలిగి ఉండటానికి కూడా, లేమి కలిగి ఉండటానికి కూడా, అంటే అవన్నీ అనుభవించాడు. ఆ స్థితిలో ఆయన నేర్చుకున్నాడంట. దీన స్థితిలో ఉండ నేర్చుకున్నాడు. ఆకలి స్థితిలో ఆకలితో కడుపు ఎండబెట్టుకొని పెట్టేవాళ్ళు లేక శవ పరిచర్య చేస్తూ ఆ శవ పరిచర్యలో పిలిస్తేనే వెళ్ళి అన్నం తినేవాడు. ఎవరు పిలవకపోతే అలాగే కడుపు ఎండగట్టుకొని ఉండేవాడు. ఆ స్థితిలో కూడా ఆయన ఉండ నేర్చుకున్నాడు. అలాగే సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాడు. ఆ సమృద్ధి కలిగిన స్థితిలో, లేమి కలిగిన స్థితిలో కూడా ఆయన ఉండ నేర్చుకున్నాడంట. దేవుని ప్రజలమైన మనము కొద్దిగా ఆర్థిక ఇబ్బంది కలగగానే స్థితిని మర్చిపోతాం. ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడం. ఎందుకు నాకు ఈ ఆర్థిక సమస్య, ఎందుకు నాకు ఈ ఆర్థిక సమస్య, ఎందుకు నాకు ఈ ఇబ్బంది, ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు నాకు ఈ సమస్య అని వాటిని బట్టి కృంగిపోయి కృషించిపోతా ఉంటామే తప్ప ఆ స్థితిలో ఉండటానికి నేర్చుకున్న అనుభవం కావాలి. ఏ స్థితికైనా మనం నిలబడగలిగే అనుభవము ప్రభుతో, ఏ స్థితిలోనైనా సరే మనము ప్రభుతో సహవాసం కలిగే అనుభవాన్ని కలిగి ఉండాలని దాని యొక్క ఉద్దేశం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, స్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చాలా చక్కగా దైవజనుడైన యోహాను మాటల్ని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నువ్వు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తానని చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలను చెయ్యి అని చెప్తున్నాడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, స్థితిని మర్చిపోతున్నారు కొంతమంది. భేద స్థితిలో పిలువబడి ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉంటారు, అలాగే నీతి కలిగి అనేక కార్యాలు చేస్తూ ప్రభు కొరకు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చి కొంచెం ఉన్నతమైన స్థితిలో, సంపన్న స్థితిలో దేవుడు వారిని ఉంచినప్పుడు ఆ స్థితిని మర్చిపోతారు. ఆ భేద స్థితిలో దేవునితో సహవాసం కలిగి, ఆ దేవునితో భయభక్తులు కలిగి, విశ్వాసంలో స్థిరంగా నిలబడి నీతిగా భక్తిగా భయం కలిగి ఉన్నటువంటి వాళ్ళు సంపన్న స్థితిలోకి వచ్చేసరికి ఆ స్థితిని మర్చిపోయి దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామో ఆ సహవాసాన్ని కోల్పోతారు. ఆ మొదటి ప్రేమను కోల్పోతున్నారు. ఆ మొదటి విశ్వాసాన్ని, ఆ మొదటి ఉన్నటువంటి క్రియలు మర్చిపోతున్నారు, కోల్పోతున్నారు. అందుకనే ఇక్కడ ప్రభు తన వాక్యాన్ని చలవిస్తున్న మాటలు ఏంటంటే,
నీవు ఏ స్థితిలో నుండి పడితివో లేక పిలువబడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యి. మొదట నువ్వు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నావో, మొదట ఏ విధంగా నువ్వు భయం కలిగి ఉన్నావో, మొదట ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నావో, మొదట ఏ విధంగా నువ్వు దేవునికి సవాసం కలిగి ఉన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. లేకపోతే ప్రభువు నీ దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని తీసివేస్తాడట. అంటే సంఘానికి నువ్వు దూరం అయిపోతావు. దీపస్తంభం అంటే సంఘం. 7 దీపస్తంభముల మధ్య నివసించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీపస్తంభము సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే నువ్వు సంఘానికి దూరం అయిపోతావు. ఆ మొదటి క్రియలను చేయకపోతే, ఆ మొదటి ప్రేమ కలిగి ఉండకపోతే, మొదటి విశ్వాసం, మొదటి నీతి, మొదట ఉన్నటువంటి నీకు భయము, భక్తి ఇదంతా నువ్వు మరలా ప్రారంభించకపోతే దేవుని సంఘానికి దూరం అయిపోతావు. దేవుని సంఘానికి దూరం అయిపోతే దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయితే దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు దేవుని బిడ్డ. అందుకనే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే దేవునితో సహవాసం చేసినటువంటి అనుభవం మనం కోరుకోవాలి. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి సంతోషంగా స్థిరంగా ఉండి దేవునితో సహవాసం కలిగిన దేవుని ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదట దేవునితో సహవాసం కలిగినటువంటి ఆదాము అవ్వలు వాళ్ళ యొక్క స్థితిని మర్చిపోలేదు. వాళ్ళు దేవునితో సహవాసం చేసినంత సేపు వాళ్ళు తన మహిమను కోల్పోకుండా మహిమ శరీరముతో వాళ్ళు చక్కగా దేవదూతల వలె దేవుని సన్నిధి అనుభవిస్తూ వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి లేకుండా తోటల నుంచి వెలివేయబడ్డారో వాళ్ళ యొక్క స్వరూప దర్శనం లేక దేవుని మహిమ వారిని విడిచిపెట్టింది. దేవుని మహిమ విడిచిపెట్టేసరికి వాళ్ళు ఈ లోకంలో పాపాన్ని, శాపాన్ని చేకూర్చుకొని దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసినంతసేపు వాళ్ళు దేవదూతల వలె ఉన్నారు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేసి తోటల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. కనుక ఈ రోజున అనేక మంది దేవునితో సహవాసం చేస్తున్నంతసేపు, సంఘముతో సహవాసం చేస్తున్నంతసేపు, సేవకులతో సహవాసం చేస్తున్నంతసేపు చాలా చక్కగా భయముతోను, భక్తితోను, దేవుని మహిమతోను నింపబడి ఉంటారు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి వారు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టిన వారు, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టిన వారు దేవుని మహిమను కోల్పోయి వారి జీవితంలో ఏదో పోగొట్టుకున్న వారిలాగా చీకటి వారి జీవితాలను అలుముకొని వారు అపాయకమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలనే దేవుడు కోరుకొని ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం కలిగినటువంటి ఆదాము అవ్వలు మహిమతో ఉన్నారు. సహవాసాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ యొక్క స్థితి మారిపోయింది. దేవుని బిడ్డ మరలా ఆ స్థితిని కలిగి ఉండాలని, మరలా అదే స్థితిని కలిగి ఉండాలని ప్రయాసపడాలి. ఆ స్థితి కలిగి ఉండాలంటే చాలా కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవునితో సహవాసం చేస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ ఆయనతో సహవాసం చేయటం వలన మీకు సమాధానము కలుగును మరియు మీకు మేలు కలుగును అని చెప్తున్నారు. దేవునితో సహవాసం చేయటం వలన మనకు సమాధానం కలుగుతుందంట. దేవునితో సహవాసం చేయటం వలన మేలు కలుగుతుందంట. ఈ 2 అనుభవాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుని సహవాసాన్ని కోల్పోకండి. దేవుని బిడ్డ సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసం కోల్పోకండి.
ఇదిగో ఆయనతో సహవాసం చేస్తే, సంఘముతో సహవాసం చేస్తే, పరిశుద్ధులతో సహవాసం చేస్తే సమాధానము కలిగి ఉంటాం. దానితో పాటు మేలులు కలిగి ఉంటాం. దానికోసమే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆదాము అవ్వలు కోల్పోయిన సహవాసాన్ని, దేవునితో సహవాసం కోల్పోయి తోటలో నుంచి వేలువేయబడినటువంటి వారిని మరలా వారి సంతానమైన దేవుని ప్రజలు మరలా తిరిగి ఆయనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు. ఆదాము అవ్వలు కోల్పోయిన సహవాసము మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా మనకి లభిస్తూ ఉంది. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు. మనం ఎవరి సహవాసానికి పిలువబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. యేసు ప్రభు సహవాసానికి మనం పిలువబడ్డాం కనుక ఆయనతో సహవాసం చేస్తే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను మనము కలిగి ఉంటాం. అలాగే పరిశుద్ధుల సహవాసములో మనము కూడా ఒకలుగా ఉండి ఆ పరిశుద్ధతను కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని రాజ్యం చేరేంత వరకు ఈ లోకములో మనం ఆయనతో సహవాసం చేస్తూ దేవుని రాజ్యం చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. సియోను పాటలు పాడుకుంటూ ఈ లోకములో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయనతో సహవాసం చేస్తామంటే ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత అంతా కూడా మనలోకి వస్తూ ఉంటుంది. కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి దేవుని ప్రజలుగా మనం ఉంటూ ప్రభు రాజ్యం చేరాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే ఆయన మనకి సమాధానాన్ని, మేలును కలుగు చేస్తాడు. ఆదాము అవ్వలు కోల్పోయిన మహిమను మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా ఆయనతో సహవాసం చేయటం వల్ల తిరిగి ఆ మహిమాత్మతో నింపబడతాము. మహిమతో కప్పబడి ఆయనకు బిడ్డలుగా ఈ లోకంలో పరిశుద్ధతలో నడిపించబడుతూ ఆయన రాజ్యములో నిత్యము నిలకడగా ఉంటామని ఆయన చలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో మనం ఉంటూ మొదటి క్రియలు చేస్తూ అలాగే మనము ఆ స్థితిలో నేర్చుకుంటూ దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అనే యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో దూరాన సమీపాన నా ప్రియులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరిని స్వస్థపరచండి. వారికి ఎట్టి సమస్య ఉన్నా నజరేయుడైన యేసు నామములో తొలగించబడును గాక. ఎలాంటి బలహీనత ఉన్నా నజరేయుడైన యేసు నామములో తొలగించబడును గాక. ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య యేసు నామములో తొలగించబడును గాక. ప్రభు నీవే ఘనకార్యం చేసి ప్రభా స్వస్థపరిచి మరి కూడి ఉన్న నీ ప్రజల్ని బలపరచండి, నడిపించండి. ఇదిగో నీ లేఖన భాగాల ద్వారాగా, నీ వాక్యము ద్వారాగా నీ బిడ్డలతో తేటగా చోటిగా మాట్లాడావు. నీకు వందనాలు. నిజమే ప్రభా, ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే నీతో సహవాసం కలిగి ఉండాలని నువ్వు చలవిస్తున్నావు. నిజంగా దైవజనుడని పౌలు గారు ఆయన స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే నీతో సంతృప్తి కలిగి ఉండి దీన స్థితిలో నేర్చుకున్నాడు, సంపన్న స్థితిలో నేర్చుకున్నాడు, సంతృప్తి కలిగిన స్థితిలో ఉన్నాడు, లేమి కలిగిన స్థితిలో నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ప్రభా. కనుక మేము ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో తండ్రి నీతో సహవాసం కలిగి ఉండాలని, ఆ మొదటి క్రియలని మళ్ళా మేము చేయాలని నువ్వు మాట్లాడుతూ వచ్చావు. చాలా మంది మొదట ఉన్నటువంటి ప్రేమను, మొదట ఉన్నటువంటి విశ్వాసమును, మొదట ఉన్నటువంటి ఆ క్రియలన్నిటినీ మర్చిపోయారు ప్రభా.
కనుకనే మరొకసారి మారు మనసు పొందితేనే తప్ప, సరే లేకపోతే నీ యొద్ద నుంచి నీ యొద్దకు వస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి సంఘాన్ని సహవాసాన్ని నీకు దూరం చేస్తానని చెప్తున్నావు. మారు మనసు పొంది ప్రతి ఒక్కరూ ఆ మొదటి క్రియలు చేయడానికి సహాయం చేయండి. నీతో సహవాసం చేసినంతసేపు ఆదాము అవ్వలు మహిమతో నింపబడి ఉన్నారు. సహవాసాన్ని కోల్పోయారు, వాళ్ళ స్థితులు మార్చబడ్డాయి. ప్రభువా, నీతో సహవాసం చేస్తే సమాధానము మేలులు కలుగుతాయని, నీతో సహవాసం చేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికే మమ్మల్ని పిలిచావు. నమ్మదగిన దేవుడా, యేసయ్యా, నీతో మేమందరం సహవాసం కలిగిన నీ ప్రజలుగా ఉండటానికి కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఇదిగో నీ ప్రజల పట్ల గొప్ప కార్యాలు చేసి భయము తొలగించండి. ఈ కరోనా మహమ్మారి నుంచి విడిపించి గొప్ప అద్భుతం జరిగించి తండ్రి, ఈ కరోనా మహమ్మారికి అయ్యా వ్యాక్సిన్ కనిపెట్టి ఉన్నారు, అది రావడానికి సహాయం వచ్చి ఉన్నది. ప్రభువును కార్యం చేసి దాని నుంచి విడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సంఘాల వల్ల తిరిగి ఆరాధనలు ప్రారంభించబడటానికి సహాయం చేయి. అనేక సంఘాలు తండ్రి నా ప్రభా ఇంకా ఇకను ఆరాధన జరగకుండా అలాగే మూతలు పడి ఉన్నాయి. కొన్ని సంఘాలు ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రభువా, అన్ని సంఘాలు, అన్ని సేవకులు, అందరి సేవకులు ఆరాధించుకునేటట్లుగా, సంఘాల్లో మందిరాల్లో ఆరాధించుకునేటట్లుగా కృప అనుగ్రహించి మహిమ పొందామని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాలను స్వస్థపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రపంచ దేశాలు స్వస్థపరిచి నడిపించమని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు కూడిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుని కృప తోడండి నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు నామనందరికీ వందనాలు.